లాస్ట్ టైం పెట్టిన వీడియోలో చూశారు కదండి కాలీఫ్లవర్ పకోడీ టేస్ట్. అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. కాలీఫ్లవర్ పకోడీ ముందుగా ఒక కాలీఫ్లవర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాటర్లో కడుక్కోండి. శుభ్రంగా ఒక 2 టైమ్స్ కడగండి. కడిగేసిన తర్వాత వడకొట్టేసేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. దాన్ని తర్వాత దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి చిటికెడు ఉప్పేసి చక్కగా కలిపి చేత్తో పొయ్యి మీద పెట్టుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచేసేసి పొయ్యి ఆఫ్ చేసి ఆ ముక్కల్ని వడకొట్టేసేయండి. వడకొట్టుకున్న ముక్కలు తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకుందాము. 1 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకుందాము. ఒక హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ తీసుకొని అల్లం పేస్ట్ వేసుకొని ఉప్పు తగినంత, కారం 1 స్పూను వేసుకొని జీలకర్ర కొంచెం చిటికెడు వేసుకొని పసుపు చిటికెడు వేసుకొని మసాలా పౌడర్ కూడా 1 టీ స్పూన్ అంత వేసుకోవాలి. తర్వాత చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలనండి. తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వద్దు, ఎక్కువ వేయడం వల్ల జిగురైపోయిద్ది. ఎక్కువగా చక్కగా మనం ఉల్లిపాయ పకోడీ వేసుకుంటాం కదా, అలా కలుపుకోవాలండి. తర్వాత పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె కాగేంత వరకు నూనె ఉంచి దాంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకోవాలండి. దాంట్లో నూనెలో వేసుకున్నాక చూడండి చక్కగా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ మళ్ళీ అలాగే మన దగ్గర ఉన్నదంతా వేయించుకొని తీసేసుకోవాలండి. లాస్ట్న కొంచెం మిగిలింది కదా, అది వేసినప్పుడు చిటికుడు కరివేపాకు కూడా 2-3 రెబ్బలు వేసుకుంటే దానికి టేస్ట్ వచ్చిద్ది. అలాగే మన పకోడీకి అందంగా కూడా ఉండిద్దండి. ఈ పకోడీలో ఉల్లిపాయలు కొట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు, నిమ్మకాయ రసము పిండుకొని తింటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. చూడండి మనకి చక్కగా కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయింది. ఎంతో బాగుంది కదా.